ప్రస్తుతం యుఎస్ ప్రెసిడెంట్ తన సెక్యూరిటీతో బయట ట్రావెల్ చేస్తున్నాడు. అయితే ఎనిమీస్ ప్రెసిడెంట్ పైన అటాక్ని ప్లాన్ చేశారు. ఇక్కడ వాళ్ళు అనుకున్నట్లే ఆ అటాక్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ప్రెసిడెంట్ వెళ్ళే ఈ దారిలో ఒక మ్యాన్ హోల్ ఉంది. ఎనిమీస్ ఈ మ్యాన్ హోల్ కవర్ కింద ఎక్స్ప్లోజివ్ బాంబ్ని సెట్ చేశారు. అయితే ఆ బాంబ్ని ప్రెసిడెంట్ సెక్యూరిటీ సిస్టమ్ ముందుగా డిటెక్ట్ చేయలేదు. దాన్ని రిమోట్ ద్వారా ఎనిమీస్ ఏ సెకండ్లో అయినా ట్రిగ్గర్ చేయవచ్చు. నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్లో ఎగ్జాక్ట్లీ ఈ స్పాట్ పైన ప్రెసిడెంట్ మోటార్కేడ్ పాస్ అవుతుంది. అయితే డేంజర్ ఇదొక్కటే కాదు, మరికొంత ముందుకు వెళ్తే ఎనిమీస్ అక్కడ ఇంకో స్పాట్ని సెట్ చేశారు. అక్కడ ఒక ఎత్తైన బిల్డింగ్లో చీకటి రూమ్లో ఎవరికీ కనబడకుండా ఒక స్నైపర్ గన్నుతో రెడీగా ఉన్నాడు. ప్రెసిడెంట్ ఆ స్పాట్కి ఎప్పుడు రీచ్ అవుతాడా అని ఎదురు చూస్తున్నాడు. ఇంకొంచెం రోడ్డు దాటుకొని ముందుకు వెళ్తే అక్కడ వ్యాన్ విండోస్ని కవర్ చేసుకొని రోడ్ సైడ్ పార్క్ చేసి ఉంది. ఆ వ్యాన్లో ఒక వ్యక్తి రాకెట్ లాంచర్తో సిద్ధంగా ఉన్నాడు. ఏ టైంలో అయినా సరే ప్రెసిడెంట్ వెహికల్ని ఎయిమ్ చేయవచ్చు. అయితే ఇప్పటి వరకు మీరు చూసిన ఈ 3 అటాక్ సినారియోస్ అనేవి ప్యూర్లీ ఫిక్షనల్, అంటే ఒక కట్టుకథ లాంటిది. అయితే ఒకవేళ ఎనిమీస్ యుఎస్ ప్రెసిడెంట్ పైన ఈ విధంగా అటాక్ని ప్లాన్ చేస్తే దాని ప్రెసిడెంట్ సెక్యూరిటీ ఎలా ఎదుర్కొంటుంది అనే విషయాలను గురించి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ఫస్ట్ అటాక్ ప్లాన్ ప్రకారం బాంబ్ను సెట్ చేసిన ఆ మ్యాన్ హోల్కు ఇంకో 2 మినిట్స్లో ప్రెసిడెంట్ చేరుకుంటాడు అనగా మొదటగా రూట్ కార్ రోడ్డు పైన ఏదైనా అడ్డంకులు ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ ఆ స్పాట్ని దాటుకొని వెళ్తోంది. దాని వెనకాలే పైలట్ వెహికల్ వెళ్తోంది. ఈ 2 వెహికల్స్ వెనకాల మోటార్ సైకిల్స్లో రోడ్ క్లియర్ చేసుకుంటూ సెక్యూరిటీ వెళ్తున్నారు. వీళ్ళెవరూ ఆ బాంబ్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇప్పుడు ప్రెసిడెంట్ వెహికల్ తన సీక్రెట్ సర్వీస్ వెహికల్స్తో ఆ బాంబ్ స్పాట్ని అప్రోచ్ అవుతోంది. ప్రెసిడెంట్ వెహికల్ ఎగ్జాక్ట్లీ బాంబ్ పైకి రాగానే అటాకర్స్ రిమోట్ని ట్రిగ్గర్ చేశారు. అయితే అక్కడ ఆ బాంబ్ పేలలేదు, ఎందుకంటే ఆ రిమోట్ వర్క్ అవ్వలేదు. అందుకు గల కారణం ఏమిటంటే ప్రెసిడెంట్ వెహికల్ ముందు వెళ్ళిన ఈ ఎస్కాట్ వెహికల్, ఇందులో ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ సబర్బన్ టెక్నిక్ని ఇన్స్టాల్ చేసి ఉంది. ఈ కారు పైన ఉన్న యాంటీనాస్ రేడియో సిగ్నల్స్ని పంపుతుంది. అది బాంబ్ యాక్టివేషన్ సిగ్నల్స్ని డిస్టర్బ్ చేసి స్టాప్ చేస్తుంది. ఈ టెక్నిక్ని బ్యారేజ్ జామింగ్ అంటారు. ఈ యాంటీనాస్ చుట్టూ ఉన్న సమ్ రేంజ్ ఆఫ్ డిస్టెన్స్ వరకు నాయిస్ సిగ్నల్స్ని పంపుతాయి. దానివల్ల వేరే ఏ సిగ్నల్స్ కూడా వీటి రేంజ్లో ట్రాన్స్ఫర్ అవ్వలేవు. దాంతో బేసికలీ ఇలాంటి రిమోట్ బాంబ్స్ ఫెయిల్ అవుతాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు కాబట్టి ప్రెసిడెంట్ మోటార్కేడ్ అలానే సెకండ్ స్పాట్ గుండా ముందుకు వెళ్తోంది. అక్కడ స్నైపర్ గన్నుతో వెయిట్ చేస్తున్నాడు. ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ సబర్బన్ వెహికల్ వెనకాల ప్రెసిడెంట్ వెహికల్ ట్రావెల్ చేస్తోంది. దీన్ని బీస్ట్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఒకే విధంగా 2 లిమోసిన్స్ ఉన్నాయి కాబట్టి ప్రెసిడెంట్ వీటిలో ఎందులో ఉన్నాడో మనకు ఖచ్చితంగా తెలియదు. అయితే వీటి వెనకాలే మరో 2 కార్స్లో వస్తున్నది ప్రెసిడెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ పర్సన్స్. వీళ్ళు ఏదైనా అటాక్ జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. దీన్ని హాఫ్ బ్యాక్ అని పిలుస్తారు. ఇందులో ప్రెసిడెంట్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఉంటారు. ఈ ఏజెంట్స్ అక్కడ ఏం జరిగినా సరే ప్రెసిడెంట్ని వదిలి వెళ్ళరు. ఇంకో కార్లో కౌంటర్ అటాక్ టీం ఉంటుంది. ఈ హెవీలీ ఆర్మ్డ్ ఏజెంట్స్ అటాక్ జరిగే ప్లేస్లోనే ఉంటూ ఎనిమీస్ పైన కౌంటర్ అటాక్ చేస్తారు. దాంతో ప్రెసిడెంట్కి ఎనిమీస్కి మధ్య ఒక బఫర్ క్రియేట్ అవుతుంది. ఇక వీటి వెనుక వస్తున్నది కంట్రోల్ అండ్ సపోర్ట్ కార్స్. వీటిలో మరికొందరు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అండ్ ప్రెసిడెంట్ పర్సనల్ స్టాఫ్ ఉంటారు. అలానే ప్రెసిడెంట్ పర్సనల్ డాక్టర్ కూడా అందులోనే ఉంటాడు. అయితే ఇప్పుడు వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే ప్రెసిడెంట్ మోటార్కేడ్కి మరో థ్రెట్ ఉంది అని. వాళ్ళు వెళ్తున్న దారిలో స్నైపర్ ప్రెసిడెంట్ రాక కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రెసిడెంట్ వెహికల్ ఆ స్పాట్కి రాగానే స్నైపర్ ప్రెసిడెంట్ని ఎయిమ్ చేశాడు. కానీ ప్రెసిడెంట్ని ఆ 2 కార్స్లో ఎందులో ఉన్నాడో ఐడెంటిఫై చేయటం చాలా కష్టం. అయితే అన్ఫార్చునేట్లీ ఆ స్నైపర్కి కార్ గ్లాస్ ద్వారా ఒక చిన్న గ్లింప్స్ దొరికింది. దాంతో వెంటనే ట్రిగ్గర్ నొక్కాడు. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ సీన్ చూస్తుంటే 1963లో జరిగిన యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య గుర్తుకు వస్తోంది. అతను తన ప్రెసిడెన్షియల్ లిమోసిన్లో డల్లస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతడిని ఎనిమీస్ గన్నుతో షూట్ చేసి చంపారు. కెనడీ కార్ స్పెషల్లీ మోడిఫైడ్ 1961 లింకన్ కాంటినెంటల్. అయితే ఇందులో సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని అడ్జస్ట్మెంట్స్ మాత్రమే చేశారు. అవి ఏమిటంటే లగ్జీరియస్ హీటింగ్
అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, లైట్స్, సైరన్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, రేడియో కమ్యూనికేషన్ కోసం టెలిఫోన్స్ లాంటివి ఇంప్రూవ్ చేశారు. అలానే వీటికి అడిషనల్గా అందులో ఉండే మిడిల్ సీట్స్ని ఫోల్డబుల్ సీట్స్గా అడ్జస్ట్ చేసి కార్ టాప్ కంప్లీట్లీ రిమూవబుల్గా మార్చారు. అండ్ ప్రెసిడెంట్ సీటింగ్ కుషన్స్ హైట్ ఇంప్రూవ్ చేశారు. ఈ లాస్ట్ 2 ఫీచర్స్ మోడిఫికేషన్ మాత్రం మెయిన్లీ ప్రెసిడెంట్ పబ్లిక్కి బాగా కనబడాలి అనే ఉద్దేశంతో చేసినవి. కానీ ఆ 2 ఫీచర్స్ మోడిఫికేషన్సే కెనడీ చావుకు స్ట్రాంగ్గా హెల్ప్ అయ్యాయి. అయితే అతను చనిపోయాక ఆ కార్ని భారీగా రీబిల్డ్ చేశారు. కార్ టాప్ని బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్తో ఇన్స్టాల్ చేశారు. బాడీని టైటానియంతో బిల్డ్ చేశారు. కానీ ఈ ఇంప్రూవ్మెంట్స్ కెనడీ చావుకు ముందుగానే కానీ చేసుంటే బహుశా అతను ఆ అటాక్ నుండి బయటపడి ఉండేవాడు. బట్ ఫార్చునేట్లీ ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఈ లూమినోస్ ఇలాంటి అటాక్స్ నుండి బయటపడేలా వెల్ ప్రిపేర్డ్గా ఉంది. స్నైపర్ షూట్ చేయగానే బుల్లెట్ గ్లాస్ని టచ్ చేసింది, కానీ ఆ అటాక్ ఫెయిల్ అయ్యింది. ప్రజెంట్ ఈ వెహికల్ 2018 నుండి అండర్ సర్వీస్లో ఉంది. దీన్ని జనరల్ మోటార్స్ అనే కంపెనీ టోటల్గా సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ ప్రకారం కస్టమైజ్ చేసింది. ఇది చూసేకి మాత్రమే సెడాన్ కార్లా కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ ఇది ట్రక్ ప్లాట్ఫామ్ని బేస్ చేసుకొని బిల్డ్ చేశారు. ఇది దాదాపు 7 టన్ వెయిట్ ఉన్న ఆయుధాలను క్యారీ చేయగలదు. ఇంటీరియర్స్ అనేవి ఎలాంటి కెమికల్ అటాక్ని అయినా సరే లోపలికి రానివ్వనంత గట్టిగా సీల్ చేశారు. ఇక ఈ టైర్స్ని షూట్ చేసినా సరే అవి స్టిల్ కారు ఆగకుండా డ్రైవ్ చేసేలా వాటిని బిల్డ్ చేశారు. ఈ డోర్స్ హ్యాండిల్స్తో కలిపి 8 ఇంచ్ థిక్నెస్ ఉంటుంది. దాన్ని ఎలక్ట్రిక్ స్విచ్తో మాత్రమే ఆపరేట్ చేయగలం. ఆ కార్లో ఎప్పుడూ సేమ్ ప్రెసిడెంట్ యొక్క బ్లడ్ని స్టోర్ చేసి ఉంటుంది. ఇది ఒక లగ్జరీ ట్యాంక్ లాంటిది. ఎలాంటి థ్రెట్ నుండి అయినా తట్టుకొని నిలబడగల సామర్థ్యం దీనికి ఉంటుంది. అయితే ఇప్పుడు మన సీన్లో ఇంకో పెద్ద థ్రెట్ రాబోతుంది. ఇక్కడ రాకెట్ లాంచర్తో ఆ కార్లో ఒక వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 లార్జ్ వ్యాన్స్ ప్రెసిడెంట్ని డైరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తాయి. వాటి వెనుక వస్తున్న ఈ కార్లో ప్రెస్ రిపోర్టర్స్ ఉంటారు. మరి వాటి వెనుక ట్రావెల్ చేస్తున్న దాన్ని ఐడి కార్ అంటారు. ఇందులో ఉన్న ఏజెంట్స్ సరౌండింగ్స్లో ఉన్న ఏజెంట్స్తో కంటిన్యూయస్గా కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళు ఎవరి స్మాల్ అండ్ బిగ్ ప్రాబ్లమ్ని ముందుగా ఐడెంటిఫై చేస్తూ వార్న్ చేస్తూ ఉంటారు. దాని వెనకాలే బ్లాక్ కలర్ ట్రక్ వస్తోంది. ఇది వెరీ ఇంపార్టెంట్ వన్. ఇందులో ట్రైన్డ్ స్టాఫ్ అండ్ సీక్రెట్ మెషినరీ ఉంటుంది. కెమికల్, బయోలాజికల్ అండ్ ఈవెన్ న్యూక్లియర్ అటాక్స్ నుండి ఎఫెక్టివ్గా సేవ్ చేయగల ఎక్విప్మెంట్ అండ్ ప్రొఫెషనల్ స్టాఫ్ ఇందులో ఉంటారు. దీన్ని రోడ్ రన్నర్ అని పిలుస్తారు. ఈ వెహికల్ని ఈ కారు పైన ఉన్న యాంటీనాని చూసే చెప్పవచ్చు ఇది రోడ్ రన్నర్ వెహికల్ అని. ఈ కార్ మొత్తం ప్రెసిడెంట్ మోటార్కేడ్కి మొబైల్ కమ్యూనికేషన్ హబ్ లాంటిది. ఈ మూవింగ్ టవర్ ద్వారానే వైర్లెస్ సిగ్నల్స్ మోటార్కేడ్లో ఉన్న అన్ని వెహికల్స్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఇంటర్నెట్ యూజ్ చేయాలన్నా, ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడాలన్నా మొత్తం కమ్యూనికేషన్ ఈ రోడ్ రన్నర్ ద్వారానే జరుగుతుంది. ఇది మొత్తం కమ్యూనికేషన్ ఎన్క్రిప్టెడ్ వేలో జరిగేలా చూసుకుంటుంది. దానివల్ల ప్రెసిడెంట్ లోపల ఫోన్ కాల్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడుతున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ని అటాకర్స్ ఎవ్వరూ స్టీల్ చేయలేరు. ఇక మోటార్కేడ్ వెనకాల ఒక లోకల్ అంబులెన్స్ కూడా ఫాలో చేస్తూ వస్తుంది. ఒకవేళ ఎంటైర్ మోటార్కేడ్లో ఎవరైనా ఇంజూర్ అయితే వెంటనే అంబులెన్స్లో ఉన్న డాక్టర్స్ ఇమీడియట్లీ వాళ్లకు ఫస్ట్ ఎయిడ్ అందిస్తారు. ఇక చివర్లో ఈ మొత్తం మోటార్కేడ్ వెనకాల మరికొందరు లోకల్ పోలీసులు వస్తుంటారు. వాళ్ళు వెనకాల నుండి ఈ మొత్తం మోటార్కేడ్కి ప్రొటెక్షన్ ఇస్తూ ట్రావెల్ చేస్తుంటారు. ముఖ్యంగా వెనకాల నుండి ఎవరు ఈ మోటార్కేడ్ లోపలికి ఎంట్రీ అవ్వకుండా చూసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ థర్డ్ సీన్ దగ్గరికి వెళ్దాము. ప్రెసిడెంట్ ఆ డేంజర్ స్పాట్కు చేరుకున్నాడు. వెంటనే వ్యాన్లో నుండి ఒక వ్యక్తి బయటకు దిగి డైరెక్ట్గా రాకెట్ లాంచర్ని లూమినోస్కి ఎయిమ్ చేశాడు. అయితే ఇలాంటి ఒక అటాక్ నుండి బయటపడేకి ప్రెసిడెంట్ లిమోసిన్ అండ్ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ వెహికల్లో స్మోక్ గ్రానైట్స్ని క్యారీ చేస్తారు. ఇలాంటి అటాక్ ఏదైనా జరగబోతోంది అనగా వెంటనే స్మోక్ గ్రానైట్స్ని ట్రిగ్గర్ చేయగానే లిమోసిన్ ఆ స్మోక్లో కనబడదు. ఎందుకంటే ఆ లిమోసైన్స్లో ఇన్ఫ్రారెడ్ స్మోక్ స్క్రీన్ అనే టెక్నిక్ ఉంటుంది. దాంతో ఆ లిమోసైన్స్ ఆ స్మోక్లో ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాయి అనేది ఈవెన్ మిసైల్స్ కూడా కనిపెట్టి టార్గెట్ చేయలేవు. ఆ గ్యాప్లో ప్రెసిడెన్షియల్ లిమోసైన్స్ ఆ ప్లేస్ నుండి ఎస్కేప్ అవుతాయి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోలో యూఎస్ ప్రెసిడెంట్ మోటార్కేడ్ సెక్యూరిటీ సిస్టమ్ పార్ట్ 1 చూశారు.
మరి దీని కంటిన్యూషన్ పార్ట్ 2 కావాలి అంటే వీ వాంట్ పార్ట్ 2 వీడియో అని కామెంట్ చేయండి. తప్పకుండా మీకు పార్ట్ 2 వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.